చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏ రోజు నేను తెలంగాణ రాష్ట్రం గోదావరి జలాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద ఎప్పుడు నేను ఆపలేదు అని చెప్తా ఉన్నారు. మీ అందరికి కూడా కాపీలు ఇస్తాను. ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద, కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్, ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు వీళ్ళు కట్టకూడదు ఎపెక్స్ కౌన్సిల్లో లేకుండా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్, ప్రాణహిత చేవల నుంచి మాడిఫై చేయబడ్డ ప్రాజెక్ట్. ఈయన గారు ఏమంటారైనా ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్, సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్, భక్త రామదాస్ మీద కంప్లైంట్, ఆఖరికి చివరికి తను దత్తత తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద, పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి, డిండి మీద కానివ్వండి, కల్వకుర్తి మీద కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు, తన లెటర్లు. ఇవాళేమో ఏదో అంటారు కదా సామెత, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరింది అన్నట్టు. ఇవాళ కొత్తగా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఉంది, తన మాటలకు చేతులకు అసలు సంబంధం ఉండదు. తన మాటలకు చేతులకు సంబంధం ఉండదు. ఏ రోజు నేను తెలంగాణ ప్రాజెక్టులు ఆపలేదంటారు. మరి ఇవన్నీ కూడా మరి ఇచ్చిన కంప్లైంట్లు ఒక్కటి కాదు, 2 కాదు, ఇన్ని కంప్లైంట్ లెటర్లు ఉన్నాయి. మీ అందరికి కూడా ఇస్తాను ఇవాళ. ఆ రోజు ఉమాభారతి గారికి కానీ, ఆ రోజు షెకావత్ గారు కానీ వారు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అన్నీ కూడా మీ అందరికి ఇస్తాను. దానికి తగ్గట్టు కనీసం వారు మాట్లాడిన ప్రతిసారి ఇవాళ కూడా వారు మాట్లాడారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ, 2 పార్టీల నుంచి తనని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా అది తప్పు, తన మీద ఎవరు కూడా మాట్లాడటం జరగట్లేదు. దేనికి బట్టలు ఇస్తారంట? అంత షోకుంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోవాలంటే చూసుకోమని చెప్పు, కానీ ఇక్కడ రావడం ఎందుకు? మరి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? ఆయనకి దయచేసి యువ నాయకుడు, వయసులో చిన్నవాడు, అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ పొలిటీషియన్ అయినా, ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు. ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం, ఇదేం షోక్ అయ్యా బట్టలు ఇప్పడం షోక్, ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడడం కదా, ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా? సో దయచేసి వారికి ఐ మీన్ చిన్న వయసులో ఉన్నాడైనా ఆయనకి నా హితూ పలుకుతా ఉన్నాను. తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్, తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి కొట్లాడు. నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే, ఏదో ఈ బనకచర్ల గురించి హరీష్ గారి గురించి మాట్లాడానంట. నీకు బనకచర్ల స్పెల్లింగ్ కూడా తెలియదు, నీకు తెలియదు, నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నావు బనకచర్ల గురించి.